గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈసారి మా ఇంటికి చిన్న వరలక్ష్మీదేవి వచ్చింది. లాస్ట్ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కింద ట్యాగ్ చేశాను, ఇన్ కేస్ చూడకపోతే చూడండి. ఈ ఇయర్ డెకరేషన్ కొంచెం చేంజ్ చేశాము అండ్ ఇయర్ అసలు చేయకూడదు అనుకున్నాం. బట్ మా ఇంట్లో ఇంత చిన్న వరలక్ష్మీదేవి వచ్చిన తర్వాత, అంటే నాకు పాప పుట్టిన తర్వాత చేసుకోకపోతే ఎలా చెప్పండి, అందుకని చెప్పి చేసుకున్నాం అనమాట. పూజ మొత్తం మా హస్బెండ్ చేశారు, నేను జస్ట్ పక్కన కూర్చున్నాను పాపతో పాటు. అండ్ మొత్తం 5 రకాల పిండి వంటలు పెట్టి నాకు తగినంత వరకు, కుదిరినంత వరకు నేనైతే చేసుకున్నాను అనమాట. కోర్స్ ఈ డెకరేషన్ వాటికి మా హస్బెండ్ ఇంకా అక్క వాళ్ళు హెల్ప్ చేశారనుకోండి. ఎంత బాగా వచ్చిందంటే పూజ, నాకు చాలా చాలా హ్యాపీ. ఎలా చేసుకుంటాను ఏంటి ఇంత చిన్న పాపతో, అంటే మా పాపకి 1 month 15 days అనమాట. అంత చిన్న పాపతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అంతా చాలా బాగా కుదిరిందనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. యాక్చువల్లీ అది రోజంతా క్రాంకీ ఉంటుంది, బట్ ఆ రోజు ఏంటో తెలీదు, మంచిగా కోఆపరేట్ చేసింది, ఫొటోస్కి కోఆపరేట్ చేసింది, పూజకి కోఆపరేట్ చేసింది. అండ్ ఇంకొక టెన్షన్ ఏంటంటే, పూజకి 2 days ముందు తనకి ఇంజెక్షన్ చేయించాం, అదే వ్యాక్సిన్ వేయించామన్నమాట. 45 days తర్వాత వేస్తారు కదా. సో ఎలా ఉంటుంది ఏంటి అని చాలా భయపడ్డాను. అక్క వాళ్ళు వస్తున్నారు, అలా క్రాంకీ ఉంటే కష్టం కదా, ఇంకా ఎలాంటి పని చేసుకోబుద్ది అవ్వదు. బట్ ఆ 2 రోజులు చాలా సైలెంట్గా ఉంది. తర్వాత 3rd day ఇంకా పూజ రోజున ఎలా ఉంటుంది, పాపం నీరసంగా ఉంటే పూజ చేసుకోబుద్ది అవ్వదు అనుకున్నాను. బట్ తను బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. బ్యాక్ టు నార్మల్ అంటే ఫుల్ యాక్టివ్ ఉంటుంది అనమాట. బట్ ఆ ముందు 2 days అలా డల్గా బొజ్జునే ఉందనమాట. నాకైతే చాలా బెంగేసింది. బట్ 3rd day పూజ రోజున ఫుల్ యాక్టివ్గా ఉంది, మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట. మేము అందరం తనతో ఫుల్ ఫొటోస్ అవి తీసుకుని, మరి ఆవిడే కదా పెద్ద ముత్తైదువు మా ఇంట్లో, అందరూ తన దగ్గర అక్షంతలు అవి వేసి ఆశీర్వదించారనమాట. ఇలా అయితే మా పూజ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేసేయండి.